మర్చిపోయాడు. అంతకు ముందు వరకు దేవా నాకు ఆయుష్ నీవు, దేవా నన్ను ఇంకా స్వస్థపరచు, ఇంకా నాకు బ్రతకాల నుండి నీకోసం సేవ చేయాలనుంది అనే వ్యక్తి తర్వాత రోజున ఏం చేశారంటే దేవుడు చేసిన మేరను మర్చిపోయి అన్యజనాంగమైన బబులోను రాజులు వస్తే ఏం చేశాడంటే దేవుని కోసం చెప్పలేదు, దేవుని చేసిన కార్యాల కోసం చెప్పలేదు. కానీ ఏం చెప్పాడంటే నాకింత సైన్యం ఉంది, నాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, నాకు ఇన్ని రథములు ఉన్నాయి, నాకింత పలుకుబడి ఉంది, నాకు చూడండి మా వంటశాలలో ఎన్ని కూరగాయలు ఎంత అంటే మీట్ ఉంటుందో చూడండి అనుకొని ఆయుధశాలలు అంటే వంటశాలలు అన్నిటిని కూడా చూపించాడు. దేవుడు చేసిన మేలను మాత్రం చూపించలేదు. అప్పుడు ఏమైంది? దేవాది దేవుడికి కోపం వచ్చి మరల తన ప్రవక్తను పంపించి ఏమన్నారంటే నువ్వు యెహోవా చేసిన కార్యంలో మర్చిపోయావు కాబట్టి విజ్ఞాపన ముందు చేసి సంపాదించుకున్నావు, నీకు అధికమైన సంవత్సరంలో 15 సంవత్సరంలో, కానీ తర్వాత మర్చిపోయి ఒక గొప్పవి కలిగి ఉన్న వాటన్నిటిని నీవు ఎవరికైతే చూపించావో ఆ బబులోని వాళ్ళే వచ్చి నీ సంతానాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయి నపుంసకులుగా చేస్తారని శాపం ఇచ్చిన వెంటనే ఇతను ఏం చేయాలి? ఇతను ఆరోగ్యపరమైన విషయం వచ్చేసరికి వెనక్కి తిరిగిపోయి కన్నీటి ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. కానీ కొడుకుల విషయం, సంతతి విషయం, రాబోయే తరాల విషయం వచ్చేసరికి ఏం చేశారంటే సరే సరే దేవా, సరే ప్రభువా, నీ ఇష్టమే, నేను బ్రతుకున్నంత కాలము సమాధానంగా నా రాజ్యంలో ఉంటే చాలు, ఇంకా నాకేమీ పర్వాలేదు, నా సంతతి బయట రాబోయే సంతతి బయట వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఎలా అయిపోయినా పర్లేదు, బయట వాళ్ళు నా సంతతి మెయిన్ మా మగవాళ్ళు, మా ఇంట్లో పుట్టే మగవాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నేను బ్రతికిన దినములు నేను సమాధానంగా ఉంటే చాలు అనుకొని అనేసాడు. ఎవరైనా అడగంటామా? ముందేమో అతనే విజ్ఞాపనం ప్రార్థన చేశారు తన యొక్క ఆరోగ్యపరమైన విషయం కోసం, తర్వాతగా చేయలేదు. తన సంతతి యొక్క కోసం శాపం ఇచ్చేసరికి విజ్ఞాపన ప్రార్థన కాదు కదా, అసలు కన్నీటి ప్రార్థన కూడా చేయలేదు, అసలు గోను పట్ట కూడా వేసుకోలేదు. కానీ అక్కడ కుష్ఠరోగి మాత్రం ఏం చేశాడంటే లోక 5:12లోన తను వినయం ప్రదర్శించాడు. తర్వాతగా నమ్మాడు, నీవు రక్షకుడు, నీవు స్వస్థపరిచి యెహోవా దేవుడు అని నమ్మి స్వస్థత పొందుకున్నాడు. ఇంకో లక్షణం, ఆయనలో ఉన్న లక్షణం ఏంటంటే విజ్ఞాపన చేశాడు. ఈనాడు మనం కూడా విజ్ఞాపన చేయాలి, అన్ని విషయాల్లో కూడా విజ్ఞాపన చేస్తూ ఆయన చేసిన మేళ్లను చెప్పాలి. కిందన ఉంటుంది ఆ 12 తర్వాత కిందన ఆ కుష్ఠరోగి ఏం చేశారంటే దేవుడు అప్పటికి గద్దించి చెప్పారు, నువ్వు ఎవ్వరికి చెప్పకు, మోషే క్రమం చెప్పున యాచకునికి నీ కానుక సమర్పించుకో అని చెప్తే తన కుష్ఠరోగి ఏం చేసింది తెలుసా? వెళ్ళిపోయి అందరికీ చాటాడు గట్టిగా, నా జీవితంలో గొప్ప కార్యము చేశారు యేసు ప్రభు అని చెప్పిన వెంటనే వీధులు బయట ఊర్ల గ్రామాలు అందరూ కూడా యేసయ్య ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతానికి వచ్చేసి చుట్టుముట్టేశారు. ఎన్నో కార్యాలు యేసు ప్రభు గారు జీవితంలో జరిగాయి. అవన్నీ రాయడానికి పుస్తకాలు ఈ లోకంలో ఉన్న బుక్స్ అన్నీ కూడా చాలు, అది మాత్రం వాస్తవం. మనకి ఎంత అవసరమో కొన్ని మాత్రమే లిఖించబడ్డాయి, కానీ ఎన్నో రాశారనమాట. ఈనాడు మనం ఆ కుష్ఠరోగి నుండి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మొదటగా మన జీవితంలో వినయమైన లక్షణం ఉండాలి, విశ్వాసం అనే లక్షణం ఉండాలి, నమ్మకం, మూడవదిగా విజ్ఞాపన ఉండాలి, లాస్ట్గా ఏముండాలంటే అయ్యా నీ చిత్తమే జరగాలి అనుకుని కోరుకోవాలి, ఆయన చిత్తం కొరకు కనిపెట్టాలి. ఇది చేస్తే బాగుంటుంది అందరం అనుకుంటాం, సెక్యులర్ స్టడీస్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ ప్రభువు కోరుకునేది ఏంటి తెలుసా? ఆయన పనిలో మనం వాడబడాలని, ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే సెక్యులర్గా ఈ జాబ్ పొందుకోవాలి, ఈ గవర్నమెంట్ జాబ్ రావాలి, ఇలా రావాలి, లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుంటున్నాం. కానీ స్పిరిచువల్గా సెటిల్ అవ్వాలంటే అది కాదు, దినదినము అభివృద్ధిలోకి రావాలి, వాక్యం చదవడం అన్నీ చేయాలి. ఈ 3 లక్షణాలతో వినయం, విశ్వాసం, విజ్ఞాపన, ఈ 3 లక్షణాలతో కూడా నీ చిత్తం జరగాలి దేవా, నీ చిత్తమే నా యందు చేయదేవనే గట్టి ప్రార్థన మనం చేసుకుంటే తప్పకుండా ఆ కుష్ఠరోగి జీవితంలో ఎలాగ స్వస్థత లభించిందో తను ఏం ఆశించాడో అది పొందుకున్నాడు. ఈనాడు మనం కూడా అట్టి లక్షణాలు కలిగి ఉంటే అలాగే మనకి ఏం కావాలో, మనకి ఏ ఈవులు కొదువుగా ఉన్నాయో అవన్నీ కూడా మనకి మన దేవుడు తగిన కాలంలో మనకి సమకూరుస్తాడు. అట్టి కృప మనకి దేవుడు కలుగు చేయనుగాక. ఆమేన్.